ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది పండగ రోజు మనము షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని చేసుకోవడం మన సాంప్రదాయం, ఆనవాయితీ, మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారం. మరి ఈ షడ్రుచులు అంటే 6 రుచులు. ఆ 6 రుచులు ఏవి? అవి తెలిపేటువంటి జీవిత పాఠాలు ఏవి? మరి ఈ షడ్రుచులను ఒక చిన్న శ్లోక రూపంలో కూడా మనం చెప్పవచ్చు. మధురామ్ల లవణ కటుతిక్త కషాయాలు ఈ షడ్రుచులు. మధురం అంటే బెల్లం. ఏం తెలుపుతుంది బెల్లం? బెల్లం సంతోషాన్ని పంచేటువంటి జీవితం, తీపిని పంచుతుందని, మన మాటల్లో మాధుర్యం ఉంటే ఎదుటి వ్యక్తి మనసును మనం దోచుకోవచ్చని, మనసులు దగ్గరవుతాయని తెలుపుతుంది తీపి, మధురం. ఆమ్లం చింతపండు. పులుపు రుచిలో నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం దాగి ఉంది. ఎప్పుడూ జీవితం ఒక్కలా ఉండదని, ప్రతి క్షణం కొత్తదనాన్ని కోరుకుంటుందని, మనము తీసుకునే నిర్ణయాల మీదనే మన జీవిత గమ్యం ఆధారపడి ఉంటుందని తెలుపుతుంది చింతపండు. అదేవిధంగా వేప పువ్వులో కూడా ఒక జీవిత సత్యం దాగి ఉంది. మరి వేప పువ్వు జీవితం సుఖదుఖాలమయం. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండాలని, ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా నవ్వుతూ ముందుకు సాగాలని తెలుపుతుంది చేదు వేపపు. అదేవిధంగా కారం చెబుతుంది ఎటువంటి సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా నిలబడాలని, ఓడిపోకూడదని చెబుతుంది కారం. మరి లవణం ఏం చెబుతుంది? ఉప్పు చూడ్డానికి ఎంతో చిన్నది, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందట భోజనంలో. మరి ఉప్పు లేకుండా చేసినటువంటి ఏ వంటకమైనా రుచిగా ఉంటుందా? అంటే ఉప్పులో రుచిని పెంచే మహిమ దాగి ఉంది. అంటే మనిషికి జీవితం ఎప్పుడు సార్థకమైద్ది? మనం ఎదుటివారికి సహకరించినప్పుడు మాత్రమే మన జీవితం కూడా సార్థకం అవుతుంది. అలాగే లేత మామిడి ఒగరు ఎలా ఉంటుంది? రుచిలో ఒగరుగా ఉన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా కొత్త ఆశలను చిగురింప చేసుకోవాలని, కొత్త కలలను కనాలని, కొత్త సంవత్సరంలో తప్పకుండా ఆ కలలను సార్థకం చేసుకోవాలని చెప్తుంది మామిడి ఒగరు. ఈ విధంగా ఈ షడ్రుచులన్నీ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుందట. మరి ఇలాంటి ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు ఒక చిన్న శ్లోకాన్ని పఠించాలని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చూద్దాం. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కళంద భక్షణం అంటూ మనము ఉగాది పచ్చడిని స్వీకరించాలని, ఈ ఉగాది నుండి కష్టసుఖాలన్నిటినీ సమానంగా తీసుకొని కష్టాలను ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడే తప్పకుండా విజయాలు సొంతమవుతాయని, విజయలక్ష్మి అందరినీ ఓరిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మీ వనజ బలుసాని.